ఎంఎన్ఎస్ హనుమకొండలో భారతరత్న మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా వరంగల్ ఎంపీ కడియం కావ్య ఘన నివాళులర్పించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం, ఎంజీఎం సర్కిల్, గీసుకొండ మండలం కోనాయి మాకులలో రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గీసుకొండ మండలంలోని కేఎంటీపీ రెసిడెన్షియల్ లేఅవుట్లో 58 లక్షల వ్యయంతో చేపట్టనున్న పార్క్ అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ కడియం కావ్య దేశాన్ని ఆధునిక దిశగా తీసుకెళ్లిన దూరదృష్టి గల నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. సమాచార సాంకేతిక రంగం, టెలికాం విప్లవానికి ఆయన పునాది వేశారని పేర్కొన్నారు. యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించిన నాయకుడిగా రాజీవ్ గాంధీ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని, బీజేపీ ప్రజలపై ధరల భారం మోపుతుందని విమర్శించారు. అలాగే రాహుల్ గాంధీ ప్రజల మధ్య ఉండే నాయకుడని, భవిష్యత్తులో దేశ ప్రధానమంత్రి అయ్యే నాయకత్వం ఆయనదేనని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రకాష్ రెడ్డి గారు, మా డీసీసీ అధ్యక్షులు ఇన్గాల వెంకటరామరెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి మహిళా అధ్యక్షులు, అందరికీ కార్యకర్తలందరికీ వర్ధంతి నివాళులు తెలియజేసుకుంటున్నారు. వాళ్ళందరూ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వము పేదల ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ కాబట్టి అంతకుముందు విద్యా వ్యవస్థ పైన ఒక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. అట్లాగే జవహర్ నవోదయాలు కానీ, అట్లాగే మనం ఏదైతే పల్లెలు పట్టు కొమ్మలు మన దేశానికి అంటాము, దాంట్లో కూడా ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి పల్లెలకి మాత్రమే అత్యధికంగా వాళ్ళు స్వయం పరిపాలన చేసుకునే విధంగా కూడా మార్పులు చేర్పులు తీసుకొచ్చింది అప్పటి రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం. యంగెస్ట్ పిఎంఐ ఉన్న రాజీవ్ గాంధీ గారు అనుకోకుండా ఒక దుర్మరణ పాలవడం కూడా పార్టీకి పెద్ద నష్టము. ఇప్పటికీ కూడా ఆయన బాటలో నడుస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ జెండా మోసే ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త యొక్క ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే పేదల కోసం పనిచేసే పార్టీ ఉంది, కానీ మతం కోసం పనిచేసే పార్టీ బీజేపీ. ఇప్పుడు మనం చూస్తున్నాము ఎన్ని విధాలుగా నష్టం. మన పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్లు ఏది చెప్పినా కూడా అన్నిటికీ యుద్ధం అనే మాట చెప్తున్నారు. మరి ఇట్లాంటి క్లిష్ట పరిస్థితులలో కూడా మీరు మంచి పరిపాలన అందిస్తారన్న నమ్మకంతో మీ మీద ఓటేసి గెలిపించినారు ప్రజలు బీజేపీ వారికి. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ప్రతిదానికి పూచిలాగా మన యుద్ధాన్ని చూపిస్తున్నారు. ఇప్పటికైనా మార్పు చెందాలి. బయట దేశాలలో కూడా విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా ప్రధానమంత్రి సమాధానం చెప్పకుండా దాటి వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ రాహుల్ గాంధీ గారిని ఎటువంటి ప్రశ్న వేసినా కూడా ఆయన అక్కడే నిల్చొని సమాధానం చెప్పి ఆయన దగ్గర మన దేశాన్ని పరిపాలిస్తే ఏ విధంగా పరిపాలిస్తే ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క వర్గానికి న్యాయం జరుగుతుందన్న ఉద్దేశము ఆయనకి ప్రతిదీ తెలుసు. ఎందుకంటే ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తి అతను. కానీ నరేంద్ర మోడీ మాత్రం పైపైన ఊరు పేరు లేని దేశాలకు కూడా చుట్టేసి వస్తున్నాడు అని మీ అందరూ తెలియజేసుకుంటూ అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మన రేవంత్ రెడ్డి గారి సర్కార్ని ఆశీర్వదించాలని మనసారి కోరుకుంటూ నెక్స్ట్ మన వచ్చే ఎలక్షన్స్లలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే మా ముఖ్య ఉద్దేశం అని అందరూ తెలియజేస్తున్నారు.